ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మనం యాక్టివిటీస్లో భాగంగా మన ఫోర్త్ యాక్టివిటీలో ఉన్నటువంటి ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ టెస్టులు ఎలా తయారు చేయాలనే దాని గురించి మనం నేర్చుకుంటాం. ఇది థియరిటికల్గాను మరియు ప్రాక్టికల్గాను అలాగే రికార్డ్ పరంగాను చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. సో కాబట్టి దీన్ని మనం అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుందాం. ఈ మూల్యాంకనం అనేది విద్యార్థి యొక్క ప్రగతిని అంచనా వేయడానికి మనం చేసేటువంటి పరీక్ష అన్నమాట. అంటే మనం ఏ సామర్థ్యాలు విద్యార్థి సాధించాడో లేదో తెలుసుకోవడానికి మనం చేసేటువంటి ఒక పరీక్ష అన్నమాట. ఈ పరీక్షలో రకాలు ఉంటాయి. ఇందులో మనకి సాధారణంగా 4 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ 4 రకాల్లో మనం ఏంటంటే లోప నిర్ధారణ మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం ఒకటి. తర్వాత రూపణాత్మక మూల్యాంకనం అంటాం, అదేమో మనకి ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటాం. తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే సమ్మేటివ్ టెస్ట్ అవుతుంది. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే ప్రాగుప్తిక మూల్యాంకనం, ప్రోగ్నోస్టిక్ ఎవల్యూషన్ అంటాం దీన్ని. ఈ 4 రకాలైనటువంటి ఎవల్యూషన్స్ ఉన్నాయి. ఈ 4 రకాలైనటువంటి ఎవల్యూషన్స్లో మనం ఫస్ట్ 1, 2, 3 గురించి మనం నేర్చుకుంటాం అన్నమాట, థియరిటికల్గాను దీంట్లో కూడా. కాబట్టి దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ 2 అసెస్మెంట్స్ టెస్ట్స్, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ టెస్ట్ గురించి చెప్పాం కదా, ఫార్మేటివ్, సమ్మేటివ్ అండ్ డయాగ్నోస్టిక్ అండ్ ప్రోగ్నేటివ్ టెస్ట్ దాని గురించి మనం ఎవల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో 4 ఫస్ట్ 3 గురించి మనం ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో ఫార్మేటివ్ టెస్ట్ వచ్చేటప్పటికి మనం 20 మార్క్స్కి మనం చేసుకుంటాం. దాన్ని రోజు మనం చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు యూనిట్ టెస్ట్లు అనేవాళ్ళం. అంటే ఇక్కడ యూనిట్ టెస్ట్ అనేది ఏంటంటే మనం చిన్న విషయాన్ని తీసుకుని కొంత తక్కువ విషయం మీద పరీక్ష పెడతాం అన్నమాట. అంటే ప్రతి నెలకి మనం సుమారు నెల 15 రోజులకి విద్యార్థి మనం చెప్పినటువంటి పాఠాలు ఏ విధంగా నేర్చుకున్నాడు అనే దాని మీద ఇక్కడ పరీక్ష అనేది పెడతాం. అలాంటి పరీక్షను ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటాం. అలాగే ఒక 2-3 నెలలకి సరిపడే మనం ఇక్కడ 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత క్వార్టర్లీ పరీక్షలు, హాఫ్ ఇయర్లీ పరీక్షలు, అలాగే ఫైనల్గా యాన్యువల్ పరీక్ష అనేది మనకి జరగడం జరుగుతుంది. దాన్ని సమ్మేటివ్ ఎవల్యూషన్ అంటాం. ఈ రెండింటి గురించి మనకి బాగా అందరికీ సుపరిచితం, బాగా తెలుసున్నటువంటి విషయం అనమాట. ఇందులో బేసిక్గా ఏంటంటే మనం పరీక్ష అయితే రాసేసాం, కానీ ఆ పరీక్ష ప్రశ్నపత్రం ఎలా తయారు చేశారు ఏంటి అనేది మనకి అందులో తెలియనటువంటి విషయం అనమాట. సాధారణంగా అనుకుండా ఏదో 4 బిట్లు 4 క్వశ్చన్స్ ఇచ్చేస్తే క్వశ్చన్ పేపర్ తయారు చేసేట్టు అనుకుంటాం. కానీ ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి అలా చాలా కష్టమైనటువంటి పని ఉంటుంది అనమాట. దాని గురించి మనం ఇవాళ విపులంగా నేర్చుకుంటాం. ఈ ఫార్మేటివ్ టెస్ట్ కానీ సమ్మేటివ్ టెస్ట్ కానీ తయారు చేయమని మీకు క్వశ్చన్ పేపర్లో 15 మార్కులకి అడుగుతాడు అనమాట. సో కాబట్టి అడిగినప్పుడు సందర్భంలో అంతా కూడా మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటే ఏదో మనం ఇక్కడ రాయటం జరిగింది, సమ్మేటివ్ అంటే రాయటం జరిగింది. ఇవన్నీ మనం థియరిటికల్గా చెప్పుకున్నప్పుడు మనం తర్వాత ఆ థియరిటికల్ లెసన్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ మనం
మనకి ఇవి ఇక్కడ యువతల పక్కన మనకి లెఫ్ట్ సైడ్ వెయిటేజ్ టేబుల్స్ అనేది కనిపిస్తాయి. మనం దీన్ని తయారు చేయడానికి 4 వెయిటేజ్ టేబుల్స్ అనేది మనం కన్సిడరేషన్ చేసుకుంటాం అనమాట. ఈ 4 వెయిటేజ్ టేబుల్స్ మనకి ఇందులో ప్రశ్నపత్రం తయారు చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి విషయాలు అనమాట. ఇందులో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే మనం వెయిటేజ్ టేబుల్ దాన్ని ఏం చేస్తామంటే మనం వెయిటేజ్ టేబుల్ టు కంటెంట్ అనే దాని గురించి, అంటే ఏ పాఠ్యాంశాల్లో మనం ఇక్కడ ఏ పాఠ్యాంశాల్లో మనం పరీక్ష పెట్టాలి పిల్లలకి అనే దాని గురించి తెలియజేస్తాం అన్నమాట. ఇందులో అక్కడ మనకి వెయిటేజ్ టేబుల్ టు కంటెంట్ అనేది ఉంది. ఇక్కడ ఇది టాపిక్ ఏంటో మనకు కనిపిస్తుంది అందరికీ. కర్సర్ మూవ్ అవుతుంది కదా, అక్కడ ఏముంది టాపిక్? కనిపిస్తుంది సార్. ఆబ్జెక్టివ్స్. కర్సర్ మూవ్ అయిన చోట కర్సర్ కనిపిస్తుంది. ఏరియా ఏరియా. సెకండ్ వన్ వాల్యూమ్. థర్డ్ వన్ ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఓకే. మనం ఇక్కడ మన ఈ 6th క్లాస్ టాపిక్ సంబంధించి, సో 6th క్లాస్ టాపిక్ సంబంధించినటువంటి దాంట్లో ఏరియాస్, వాల్యూమ్స్ అండ్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే దాని గురించి మనం పరీక్ష పెడతాం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇందులో ఏంటంటే ఈ ఏరియాస్ అన్నది ఒక పాఠ్యాంశం, వాల్యూమ్స్ అన్నది ఒక పాఠ్యాంశం, ప్లేయింగ్ విత్ నెంబర్స్ అన్నది ఒక పాఠ్యాంశం అన్నమాట. సో కాబట్టి తర్వాత ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఎన్ని మార్క్స్కి పేపర్ కండక్ట్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనం సాధారణంగా 20 మార్క్స్కి అనేది పేపర్ కండక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు మనకి 25 మార్క్స్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. మనం 20 మార్క్స్కి పేపర్ చేయాలి. ఇప్పుడు లేటెస్ట్ నామ్స్ ప్రకారం ఫార్మేటివ్ టెస్ట్ అయితే 20 మార్కులకే పెట్టాలన్నమాట. 20 మార్కులకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 మార్కులు, 9 మార్కులు, 12 అయినాయి. 12 13 25 మార్కులు అయినాయి. సో కాబట్టి మనం 5 మార్కులు తగ్గించాలి. కాబట్టి మనం ఇక్కడ దీన్ని 5 మార్కులు ఇక్కడ మైనస్ చేసాం అనుకోండి, మనకి ఇది ఎన్ని మార్కులు అవుతుందమ్మా? 5 మార్కులు తీసేస్తే ఇందులో 13 మార్కులు 5 మార్కులు తీస్తే ఎన్ని మార్కులు అవుతుంది? 8 సార్. అనమాట. అప్పుడు ఏరియాస్ నుంచి 3, వాల్యూమ్స్ నుంచి 9 మార్కులు, ప్లేయింగ్ విత్ నెంబర్స్ నుంచి మన 8 మార్కులు ఇచ్చినట్టు అవుతుంది. మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని వస్తాయమ్మా? 20 సార్. సరిపోయిందా? మనకి 20 మార్కులకి మన ఇక్కడ పిల్లవాడికి ప్రశ్న పత్రాన్ని తయారు చేయడానికి వెయిటేజ్ టేబుల్ అంటాం అనమాట. వెయిటేజ్ టేబుల్ టు కంటెంట్ అంటాం, వెయిటేజ్ టేబుల్ టు అకాడమిక్ స్టాండర్డ్స్. అలా ఇంకోటి ఒక దాని ప్రకారం చేస్తాం దీన్ని. ఇది ఫస్ట్ శాంపుల్ అనమాట. ఇందులో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఒక రఫ్గా పెన్ను పేపర్ తీసుకుని ఇది రాయండి, ఒకసారి నోట్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది అనమాట. అది మనం ప్రిపరేషన్ చేయాలి. వరప్రసాద్ ఏంటి? వరప్రసాద్ కానీ డౌట్ ఉందమ్మా? ఓకే, ఒకసారి మీరు అందరూ కూడా అది ఒకసారి రాసుకోండి అమ్మా. వెయిటేజ్ టు కంటెంట్ అనేది రాసుకోండి. వెయిటేజ్ టేబుల్స్ అని పెట్టుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ వెయిటేజ్ టేబుల్స్ అనేది పెట్టుకోండి. వెయిటేజ్ టేబుల్లో ఫస్ట్ వన్ వెయిటేజ్ టు కంటెంట్. వెయిటేజ్ టేబుల్లో వెయిటేజ్ టు కంటెంట్ మనకి ఇక్కడ మీకు ఇక్కడ ఈ 3 నేమ్స్ ఉన్నాయి కదా, ఏరియా ఉంది, వాల్యూమ్ ఉంది, తర్వాత ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఉంది,
మీకు ఇప్పుడు 6th క్లాస్ ఉంది, ఇది 7th క్లాస్ కింద మార్చుకోవాలనుకోండి. చిన్న ఎగ్జాంపుల్ కింద ఇక్కడ లెసన్ 1 అని పెట్టుకోండి. ఏరియా దగ్గర లెసన్ 1, వాల్యూమ్ దగ్గర లెసన్ 2, ప్లేయింగ్ విత్ నెంబర్స్ దగ్గర లెసన్ 3 అని పెట్టుకోవచ్చు. మీరు బాగా స్లోగా చెప్పుకుంటూ వెళ్తాం. టైం టేకింగ్, మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ అనుమానం ఉంటే వెంటనే అడగండి. రాసుకున్నారా అందరూ? అందరూ కూడా అన్మ్యూట్ చేయండి మైక్. Yes, sir. అందరూ రాశారా? అందులో మనకి ఇక్కడ ఏమవుతుందంటే జే పేరు రాసుకుంటే రాసుకోండి, లేకపోతే మనకి దీని యొక్క పేరు మార్చుకుంటే ఇది లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 కింద మార్చుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ లెసన్ 1 3 క్వశ్చన్స్, లెసన్ 2 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే లెసన్ 3 వచ్చేటప్పటికి మనం 5 మార్క్స్ తగ్గించాం కదా, 6 క్వశ్చన్స్ అని రాసుకోండి. 3 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ కింద మార్చుకోండి. మార్చుకున్నారమ్మా? మార్క్స్ వచ్చేటప్పటికి చూడండి, ఇందులో 3 మార్క్స్ ఇవ్వడం జరిగింది, ఇందులో 9 మార్క్స్ ఇవ్వడం జరిగింది, ఇందులో -5 చేసాం. సో కాబట్టి ఇది వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 8 మార్క్సే వస్తాయి. 398 అంటే మొత్తం ఎన్ని మార్క్స్ అయినాయి అమ్మా? 20 మార్క్స్ వచ్చినాయి. 20 మార్క్స్ వచ్చినాయి కదా. చూడు కాలు కాడ దగ్గర ఉండొచ్చు. మైక్ అన్మ్యూట్ చేసుకోమ్మా, డిస్టర్బెన్స్ వస్తే. ఓకే సార్. అక్కడ ఫస్ట్ ఇక్కడ పర్సెంటేజ్ 12% ఉంది కదమ్మా. 20 మార్క్స్ చేసాం కదా, పర్సెంటేజ్ 15% అవుతుంది. 15 వేసుకోండి. ఈ పర్సెంటేజ్ 15 అవుతుంది. తర్వాత ఇది 9 మార్క్స్ అవుట్ ఆఫ్ 20కి కాబట్టి మనకి ఇది 75% అవుతుంది అన్నమాట. ఇది చూడండి, ఇది 20కి 45%, సారీ 45% అవుతుంది. చూడండి, ఇది మన అవుట్ ఆఫ్ 20కి దీన్ని మన 9 మార్క్స్ అంటే పర్సెంటేజ్ వచ్చేప్పటికి 45 అవుతుంది. అలాగే ఇది 8 మార్క్స్ కాబట్టి 40% అవుతుంది. 40% మొత్తం పర్సెంటేజ్ టోటల్ ఎంత వచ్చిందమ్మా? 100 సార్. అయిపోయిందా? ఫస్ట్ ఇది ఎంత వచ్చింది? ఫస్ట్ది లెసన్ 1 15%. 15 sir. 15. Second one 15 sir. 45. Second one 45%. 45 third sir. one 45. 40%. total 40 sir. 100. 100% sir.
ఓకే, ఫస్ట్ టేబుల్ ఎవరికైనా డౌట్స్ ఉందమ్మా? లేదు సార్. No, sir. సెకండ్ టేబుల్కి వెళ్ళచ్చా? Okay, sir. రేపు పొద్దుట మీకు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు బ్లూ ప్రింట్ అంటాం దీన్ని, ఎక్కడికి వెళ్తే రాస్తాం కానీ నెక్స్ట్ ఫర్దర్ టేబుల్స్లో ఆ బ్లూ ప్రింట్ రాయమన్నప్పుడు బేసిక్స్ రాయాలి. సో కాబట్టి ఇది మనకి స్కెల్టన్ రావాలన్నమాట. స్కెల్టన్ చాలా ఇంపార్టెంట్, చూడకుండా వేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి. సో కాబట్టి అందుకనే స్లోగా చాలా నిదానంగానే వెళ్దాం, మనకు కంగారు ఏం లేదు. తర్వాత సెకండ్ టేబుల్ వెయిటేజ్ టు ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా మనం. Yes. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ Yes, sir. క్వశ్చన్స్ మనం చెప్పుకున్నాం కదమ్మా. Okay. Yes, sir. Yes, sir. అందులో రాసుకోండి సేమ్ హెడ్డింగ్స్, సీరియల్ నెంబర్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్. అక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3, 3, 6 రాసుకున్న ఫస్ట్ టేబుల్ లో, జాగ్రత్తగా చూడండి. అది ఫస్ట్ టేబుల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 3, 3, 6 రాసావా? Yes, sir. అక్కడ 3, 3, 6 రాసాం కాబట్టి, అంటే 3, 3 మొత్తం 12 క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా 12 క్వశ్చన్స్ రావాలి. కానీ ఇక్కడ మనం 15 క్వశ్చన్స్ వచ్చినాయి కదా, ఇక్కడ మోడిఫై చేసుకుంటాం. ఫస్ట్ ఎస్ఐ క్వశ్చన్ అనేది సేమ్ ఒకటే క్వశ్చన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఇక్కడ ఈ 9 బదులు మనకి 6 క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. 1, 5, 6, ఇదొక 6, 12 క్వశ్చన్లు వస్తాయి కింద. అది అర్థమైందమ్మా? Yes, sir. 1, 5, 6 మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయి. అయిన తర్వాత మార్క్స్ వరకు చూడండి. ఇక్కడ ఎస్ఐ క్వశ్చన్ కి 6 మార్కులు ఇవ్వడం జరిగింది. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి మనకి 5 క్వశ్చన్ కి 10 మార్కులు ఇవ్వడం జరిగింది. దీనికి మనం ఇక్కడ 6 క్వశ్చన్లే చేసాం. ఇది 6 మార్కులు ఇవ్వండి. ఇది ఏం సార్? Yes, sir. సో సారీ ఒకసారి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్ కదా, 3 మార్క్స్ ఇవ్వండి అమ్మా. 6 ఇంటూ అర అంటే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ అంటే 3 మార్క్స్. అలాగే ఇది 10 మార్క్స్ యాజ్ టీజ్ గానే ఉంచేయండి. ఇది ఎస్ఐ క్వశ్చన్ కి ఒక మార్క్ కలపండి, 7 మార్క్స్ అవుతుంది. ఎస్ఐ క్వశ్చన్ కి 7 మార్క్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పర్సంటేజ్ వచ్చేప్పుడు ఇక్కడ 35% అవుతుందమ్మా. అది ఫస్ట్ వన్ 35% అవుతుంది. ఫస్ట్ వన్ 35% అవుతుంది. సెకండ్ వన్
40% అవుతుంది. థర్డ్ వన్ 15% అవుతుంది. థర్డ్ వన్ వచ్చేప్పటికి 15% అవుతుంది. టోటల్ ఎంత వచ్చిందమ్మా? 100 sir. అయిపోయిందా? ఫస్ట్ వన్ ఎంత వచ్చింది? ఇది ఫస్ట్ వన్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 35%. 35 sir. సెకండ్ వన్ ఎంత వచ్చింది? 40. థర్డ్ వన్ ఎంత 40 వచ్చింది? 15%. ఇక్కడ మార్క్స్ 3 మార్క్స్ ఇది 90%. అమ్మా ఏంటి? టోటల్ 90 వచ్చినట్టుంది. సార్ టోటల్ 90% వచ్చింది సార్, 100 రాలేదండి. టోటల్ 90%. 90 వచ్చింది సార్. ఓకే. లాస్ట్ 25%. టోటల్ 90% వచ్చింది సార్. ఇక్కడ మనకి 7 మార్క్స్ అమ్మ ఫస్ట్. ఈ 7 మార్క్స్ అయితే 35% వచ్చింది. తర్వాత ఇది 50% వస్తుంది. 40 50 అవుతుంది. ఓకే సార్. 40 ఇది 50 అవుతుంది. సరిపోయింది సార్. 100 సరిపోయింది ఇప్పుడు. సరిపోయింది సార్. సో కాబట్టి మనం అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. తర్వాత వెయిటేజ్ టేబుల్ 3 అన్నది వెయిటేజ్ టేబుల్ 3లో weightage to academic standards. Weightage to academic standards. Weightage to academic standards అనేది థర్డ్ వన్. రాసుకున్నారా? ఎస్ సార్. అందులో మనకి PRCCR మనకి 5 సామర్థ్యాలు కాంపిటెన్సీస్ అంటాం. దాన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం. అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్స్ అండ్ రిప్రజెంటేషన్స్. మనకి 5 ఉంటాయి. దీన్ని సింపుల్ గా PRCCR. కర్సర్ బోర్డు కనిపిస్తుందమ్మా? అనిపిస్తుంది సార్. సో కాబట్టి ఇక్కడ మనకి PRCCR అనేది 5 సామర్థ్యాలు ఉన్నాయి. ఈ ఫార్మేటివ్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో 5 సామర్థ్యాలు లేకపోవచ్చు. అంటే 2-3 సామర్థ్యాల్లోనే మనం మొత్తం క్వశ్చన్ పేపర్ సెట్ చేయొచ్చు. అంటే ఆ పాఠాల్లో ఆ సామర్థ్యాలు లేవనుకోండి, దాని గురించి మనం ఇబ్బంది పడక్కర్లేదు. అయ్యో అందులో రాలేదు, మనం తప్పేమో చేసేమో ఇలాగని మీరు అనుకోక్కర్లేదు. సో కాబట్టి మనకి మీరు తీసుకున్నటువంటి పాఠాల్లో మనకి ఈ సామర్థ్యాలు ఉంటేనే మనం ఆ సామర్థ్యాన్ని ఇక్కడ చూపిస్తాము, లేకపోతే లేదు. ఒక పాఠంలో కాదు మరో పాఠంలో ఉంటాయి, మరో పాఠంలో కాదు మరో పాఠంలో ఉంటాయి ఈ సామర్థ్యాలు. ఈ సామర్థ్యాలు మాత్రం మీకు అది ఉండాలి అనే నియమ నిబంధన ఏదీ లేదు. చాలా మంది సార్ రావట్లేదు ఎలాగా అనేది కంగారు పడతారు. ఇందులో కంగారు పడవలసిన విషయం ఏమీ లేదు. అంతవరకు
అంతవరకు క్లారిటీ ఉందమ్మా? Yes, sir. ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత అక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకు ఉంది కదా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపించిందా? ఇక్కడ ఉందా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్? ఉందా సార్ అమ్మా? కనిపించింది సార్. ఉంది సార్. ఉంది సార్. ఓకే. ఉంది సార్. ఎస్ సార్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 and 15. 15 ఉన్నాయి కదా? 15 సార్. 15 సార్. 15 ఉన్నాయి కదా? ఇక్కడ అంటే మన వెయిటేజ్ టేబుల్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎన్ని ఇచ్చాం అక్కడ? 12 తీసుకోండి. 12 questions. 12 ఇచ్చాం కదా? అవునండి. ఎస్ సార్. అంతే కదా? ఇది 12 అని రాసుకోండి ఇక్కడ. ఇది 12 క్వశ్చన్స్ అని రాసుకోండి అమ్మా. ఓకే సార్. ఈ 12 క్వశ్చన్స్ ని మనం ఈ 5 కాంపోనెంట్స్ కి మనం షేర్ చేయాలి, ఇవ్వాలి. ఇందులో ఈ లాస్ట్ కాలం లో చూడండి, ఇక్కడ మనకి డాష్ పెట్టింది అమ్మాయి. అంటే మనకి ఈ స్కిల్ లో, మనకి కాంపిటెన్సీలో, మనకి ఈ పాఠ్యాంశంలో ప్రశ్నలు లేవు కాబట్టి డాష్ పెట్టుకుంది. కాబట్టి మనం కూడా అలాగా ఆ పాఠం తీసుకున్నటువంటి పాఠంలో ఆ స్కిల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటే ఇది పెట్టుకుంటాం. ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు ఉన్నాయని రాస్తాం, లేదంటే ఆ ఖాళీగా డాష్ అనే దాన్ని పెడతాం. కానీ టేబుల్లో మాత్రం ఈ 5 రాయాల్సిందే, పిఆర్ సిసిఆర్ అనేది రాయాల్సిందే. ఒకవేళ ఉంటే ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి అనేది రాస్తాం, లేదంటే డాష్ పెడతాం. తెలిసింది కదమ్మా? ఓకే సార్. మనం 12 క్వశ్చన్లు ఇవ్వాలి. ఓకే సార్. సో కాబట్టి మన కింద డాష్ పెట్టేసుకొని, ఇక్కడ డాష్ లో లేదు కాబట్టి ఇక్కడ డాష్ పెట్టేయండి. మనకి ఈ 5 ఉంది కదా, 5 ఉంది కదా, 5ని 2 చేయండి. 5ని 2 చేయండి. సరిపోయింది. అప్పుడు 4 4 8 2 10 10 2 12 12 క్వశ్చన్ సరిపోయిందమ్మా? నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సరిపోయింది సార్. సరిపోయింది సార్. సరిపోయింది సార్. తర్వాత మనం ఇక్కడ మార్క్స్ అడ్జస్ట్మెంట్ కూడా చూసుకోవాలి. సో కాబట్టి కింద అలాగే డాష్ ఉంది కాబట్టి డాష్ పెట్టండి. మనం ఇక్కడ ఎన్ని మార్కులు ఇచ్చుకోవాలమ్మా? టోటల్ 20 మార్క్స్ ఇచ్చుకోవాలి. 20 వేసుకోండి. ఇక్కడ 20 మార్క్స్ వేసుకోవాలి. ఇది 0 పెట్టాం. 5 4 9. దీన్ని 5 మార్క్స్ చేయండి అమ్మా. 7ని 5 చేయండి. 7ని 5 చేయండి. 9ని 6 చేయండి. 9ని 6 చేయండి. 7ని 5 చేయండి. టోటల్ ఎన్ని మార్కులు వచ్చినాయమ్మా అప్పుడు? 20 సార్. 20 సార్. సరిపోయిందా? సరిపోయింది సార్. ఓకే. సరిపోయింది సార్. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ 9 ఎంత చేస్తాం మనం? 9 చేస్తాం కదా? సార్. 6 సార్. అంటే 30%. ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ లో 30.
తర్వాత 5 ఇక్కడ ఎన్ని మార్క్స్ 5 కదా 5 సార్ 5 అంటే ఎన్ని 25% వస్తుంది ఇది 25%. ఇక్కడ కూడా 5 కదా ఇది కూడా 25% వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 డివైడెడ్ బై అంటే మన 20 మార్క్స్ కదా 20 వస్తుంది. 20% మొత్తం 100% అయిపోయిందమ్మా. సరిపోయింది సార్.